హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్రిన్ కిర్మాణి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కేజీ రవ్వతో రవ్వ కేసరి స్వీట్ చేస్తున్నాను. మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉందండి, అందుకు ఈ స్వీట్ చేస్తున్నాను. ముందుగా మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి దాంట్లో కొంచెం ఘీ వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో బాదం పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కేజీ గోధుమ రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వని కలర్ మారే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి మారేదాకా బాగా ఫ్రై చేసుకుంటేనే కేసరి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేడి నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు ఈ మెజర్మెంట్లో తీసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ ఉడికి కొంచెం గట్టి పడినప్పుడు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. ఆపకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కూడా ఈ స్వీట్ చాలా స్మూత్గా ఉంటుందండి, గట్టి పడదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.